రోడ్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మనం కళలు రకాల గురించి స్టడీ చేస్తున్నాం. సో 3 రకాల కళలను తెలుసుకున్నాం. ప్రబల సంస్కారం ఇంటెన్సివ్ యాక్టివిటీ ద్వారా వచ్చేవి, ధాతు దోషాల ద్వారా వచ్చేవి, లేదా అదృష్ట కారణంగా వచ్చేది. సో ధాతువులు అంటే సప్త ధాతువులు. వీటిలో మూడు దోషాలు వస్తుంటాయి. వాత దోషము, పిత్త దోషము, కఫ దోషము వీటి ద్వారా వచ్చేది. సో వీటిలో మెయిన్ సెంట్రల్ ఐడియా దేని మీద కళ యొక్క కాన్సెప్ట్ ఫ్రేమ్ వర్క్ ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే, అది ఎయిర్ అయితే వాత దోషం అని, అదే అగ్ని అయితే పిత్త దోషం అని, అదే నీరైతే కఫ దోషం అని గుర్తించాలి. నెక్స్ట్ అదృష్ట కళలో పుణ్య పాప అనే బేస్మెంట్ మీద వచ్చేవి. సో సంస్కార స్వీకృత, అసంస్కార స్వీకృత కళలు. వీటిలో సంస్కార స్వీకృత పాజిటివ్ ఇంప్రెషన్స్ సంబంధించినవి. సో పాజిటివ్ ఇంప్రెషన్ అంటే ఈ జన్మే కాదు, జన్మ జన్మల ఇంప్రెషన్స్. నార్మల్ గా సేఫ్ వాల్వ్ ఉంటుంది, దాంట్లోకి జైన్ కాకుండా, అవి అవి ఓపెన్ అప్ అవ్వకుండా. జనరల్ గా అవి ఎవరికి ఓపెన్ అప్ అవుతాయంటే, ఎవరైతే మైండ్ యొక్క సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4 మైండ్ గురించి చదువుకున్నాం కదా ఇంతకుముందు. సో సిస్టమ్ 3 కంప్లీట్ గా డెవలప్ అవుతుందో, యాక్టివేట్ అయి ఉంటుందో వాళ్ళకి మాత్రమే. సిస్టమ్ 3 సంబంధించిన బయోలాజికల్ డెవలప్మెంట్ కూడా జరగాలి. బయోలాజికల్ డెవలప్మెంట్ ఓన్లీ సిస్టమ్ 1 జరిగింది, సిస్టమ్ 2 సుఖం జరిగింది ప్రస్తుతానికి. సో బయోలాజికల్ డెవలప్మెంట్, బ్రెయిన్, న్యూరాన్ స్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ సిస్టమ్ 3 లెవెల్ దాకా జరిగినప్పుడు దాని యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది ఒక రకంగా పారామెంటల్ సెంటర్ అని చెప్తుంటారు దీన్ని. ఇది మిస్టికల్ రిలేటెడ్. మిస్టిక్స్ అంటారు కదా, అద్భుతాలు చేయటం అంటారే, దానికి రిలేటెడ్. సో అసంస్కార సైకిల్ అంటే పాజిటివ్ పర్ఫార్మెన్స్ కాదు, ప్రొఫెటిక్ డ్రీమ్స్ అంటారు కదా. ఈ ప్రొఫెటిక్ డ్రీమ్స్ కలలో యేసుప్రభుకి ఫాదర్ కనబడ్డాడు, ఇది కూడా ప్రొఫెటిక్ డ్రీమే. ప్రొఫెటిక్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ కేటగిరీకి వస్తాయి. అయితే మనకు వచ్చిన డ్రీమ్ వీటిలో ఏది అనే దాని గురించి ఇన్ని రకాలు తెలుసుకున్నంత కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ జస్ట్ వీటిలో ఏదో ఒకటి అని అర్థం చేసుకోండి, అంతవరకే. ఏది మైండ్ మోడిఫికేషన్స్ ద్వారా వచ్చింది, ఏది నిజంగా పాస్ట్ కర్మల ద్వారా వచ్చింది, ఇంప్రెషన్స్ ద్వారా వచ్చింది, ఏది నీకు సత్యం వైపు సత్య జ్ఞానాన్ని నీకు కలిగజేస్తోంది. ఇప్పుడు సనాతన ఫ్రేమ్ వర్క్ లో కళల గురించి, ఈ వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పిన కళల గురించి, రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సైన్స్ ప్రపంచం ఉంది, విజ్ఞాన ప్రపంచం, వాళ్ళ కళల గురించి ఏం చెప్తారో చూద్దాం. సో ఈ కళల గురించి అంతకుముందు వర్క్ ఉంది, కానీ రిటర్న్ వర్క్ మటుకు మనకి సిగ్మund ఫ్రాయిడ్ వర్క్ ఉంది. ఏవైతే డిజైర్స్ ఉంటాయో, ఏవైతే కోరికలు ఉంటాయో అవే కళల కింద వస్తాయి అని ఫ్రాయిడ్ చెప్పాడు. అందుకని డ్రీమ్ అనాలిసిస్ చేసి దాని ద్వారా వాళ్ళకి ఏ కోరికలు ఉండిపోయాయి, తీరని కోరికలు ఏమి ఉన్నాయి, తీరని కోరికలు శరీరంలో ఎలాగా మానసిక రోగాల కింద పరివర్తన చెందుతున్నాయి, ఇలాగ దీనికి వాడాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. తర్వాత 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 ఈ కళల గురించి ఇంకా స్టడీ జరిగిన తర్వాత యాక్షన్ సింథసిస్ థియరీ అని ప్రపోజ్ చేశారు. దీంట్లో ఏంటంటే, ఈ మనం ఎక్కువ వెలుకుతూ ఉన్నప్పుడు 5 పంచేంద్రియాలు కూడా, ఈ కళ్ళు, ముక్కు, చెవు, ముక్కు, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా లోపలికి బోల్డ్ న్యూరాన్స్ పంపిస్తాం, ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ లోపల రివర్బేట్ అవుతూ ఉంటుంది, రెజొనేట్ అవుతూ ఉంటుంది. సో అది న్యూరాన్స్ లో ఒక నాయిస్ క్రియేట్ చేస్తుంది. ఈ నాయిస్ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని పిక్చర్స్ తయారు చేయబడతాయి. ఆ పిక్చర్స్ ని మనం కళ అంటాము. దీన్ని యాక్షన్ సింథసిస్ థియరీ అంటారు. ఇంకొక థియరీ ప్రపోజ్ చేసింది ఏంటంటే, సామాన్యంగా ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయిన మొత్తాన్ని ఒక సమ్మరైజ్ చేసుకుంటుంది నిద్రలో. ఈ సమ్మరైజ్ చేసుకోవటాన్ని స్పిన్డిలింగ్ ఫేజ్ అంటారు. సో దీంట్లో కొన్నిటిని లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపిస్తుంది, కొన్ని షార్ట్ టర్మ్ మెమరీలోకి పంపిస్తుంది, కొన్ని వెరీ ర్యామ్ మెమరీలోకి పంపిస్తుంది, కొన్ని అనవసరమైన మెమరీ చెప్పి తుడిచేస్తుంది. సో ఈ ప్రాసెస్ స్పిన్డిలింగ్ ఫేజ్ అంటారు దీన్ని. ఈ ఈ ప్రాసెస్ లో నీకు కళ కింద వస్తుంది అనేది ఇంకో థియరీ.
ఇంకొక థియరీ ఏమిటి అంటే ప్రిపేర్ బాడీ ఫర్ ఫియర్‌ఫుల్ సిట్యుయేషన్స్. సో, ఓ రకంగా కల అనేది ఒక రియల్ ఎక్స్‌పీరియన్స్. కల జరుగుతున్నంత సేపు నీ రియల్ ఎక్స్‌పీరియన్స్. కల నుండి బయటకొచ్చిన తర్వాత నువ్వు అది కల కాదు అంటావు. అది కల నిజం కాదు అంటావు. ఎందుకు నిజం కాదు అంటావు చెప్పాను కదా! కంటిన్యూటీ వల్ల. అండ్ కామన్ షేరింగ్ లేకపోవటం వల్ల. వేగ్‌నెస్ ఉండటం వల్ల. ఈ 3 లక్షణాలు కలలో మనకు కనబడతాయి. ఇన్ కంపారిజన్ విత్ మెలకువ స్థితి. మెలకువ స్థితి కలలో ఉన్న స్థితిని మెలకువ స్థితిలో కంపారిజన్ చేయటం ద్వారా. కానీ కలలో ఉన్నప్పుడు మెలకువ స్థితిని కంపేర్ చేస్తావా కలతో? లేదు. మెలకువ స్థితిలో ఉన్నప్పుడు కల స్థితితో కంపేర్ చేస్తాం. పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూటీ ఉంటుంది. అంటే ఆ ఇంట్లోనే పడుకున్నావు మళ్ళా ఆ పక్క మీద లేస్తావు. బట్ కలలో కంటిన్యూటీ కనబడదు. కానీ కల ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు కంటిన్యూటీ లేదని ఫీలింగ్ ఉంటుందా? అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అలాగే నా కల నాదే, నీ కల నీదే. ఇద్దరు షేర్ చేసుకోరు. కానీ బాహ్య ప్రపంచాన్ని ఇద్దరు వేకువలో ఉన్నది షేర్ చేసుకోగలం. సో, షేర్ చేసుకోగలం కాబట్టి ఇది నిజం. షేర్ చేసుకోలేం కాబట్టి అది అబద్ధం అనిపిస్తుంది. మరి దీనికి ప్రస్తుతం ఉన్న ఒక ఎంటర్‌టైన్‌మెంటే సమాధానం వస్తుంది. ఇప్పుడు విర్చువల్ ఎక్స్‌పీరియన్స్ యాపరేటర్స్‌లొచ్చాయి. సో, ఆ విర్చువల్ యాపరేటర్స్ పెట్టుకొని ఇద్దరు విజన్ చేస్తున్నారనుకుందాం. ఇద్దరు సేమ్ విర్చువల్ ప్రోగ్రామ్ చూస్తున్నారనుకుందాం. విర్చువల్ విజన్ ప్రోగ్రామ్. ఇద్దరు సేమ్ షేరింగ్ చేసుకొని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, అది నిజమా? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నిజమా? సో, రైట్. సో, కేవలం ఈ వేగ్‌నెస్ బట్టి లేదా కలలో ఆ ఉన్న ప్రపంచాన్ని ఏదైతే అనుభవిస్తున్నావో, కలలో కనబడుతున్న పాత్రలందరూ షేర్ చేసుకుంటున్నారా లేదా? కలలో షేర్ చేసుకోవట్లేదని ఫీలింగ్ వస్తుందా? ఏ పాత్ర ఆ పాత్ర అక్కడ వాస్తవ రూపమే దాల్చినట్టు ఉంటుంది కదా! సో, కేవలం కంటిన్యూటీ, షేరింగు, వేగ్‌నెస్ ఇలాంటి పదాలతో ఇది నిజం తం అనుకోవడం కంటే, దాని గురించి మనకు తెలీదు అనుకుంటే, దాని గురించి ఏదో తెలుసుకునే అవకాశం వస్తుంది ఫ్యూచర్. సో, ఈ ఫ్యూచర్‌లో సిట్యుయేషన్‌లో ఏదైనా భయం సిట్యుయేషన్ వస్తే, ఆ సిట్యుయేషన్‌కి బాడీని ప్రిపేర్ చేయడం కోసమని కలలొస్తాయి అంటాడు. తర్వాత దీనికి కొంచెం ఎక్స్‌టెండ్ చేశారు ఈ థియరీనే. సోషల్ సిట్యుయేషన్స్ ఉంటాయే, అంటే నువ్వు దాన్ని ఆ రియాలిటీ ఏముందో వాస్తవంగా ఉన్నది, దాన్ని ఫేస్ చేయటం ఇష్టం లేకపోతే, ఆ వాస్తవం సంఘటన ప్లస్ సొల్యూషన్ కలిపి కల రూపంలో వస్తుంది. ఇది సోషల్ సిట్యుయేషన్ అంటారన్నమాట. సపోజ్ ఒక బాస్ నువ్వు ఆఫీస్‌లో పనిచేస్తున్నావు. ఆ బాస్ అస్తమానం తిడుతున్నాడనుకో. తిడుతున్నప్పుడు నువ్వు రిఫ్యూట్ చేయలేకపోతున్నావు అనుకో. బట్ కానీ నీ కల్లో వాడిని కొడతావు నువ్వు. నీ కల్లో బాస్ ఏదో మాట అంటాడు. వెంటనే వాడికి టిట్ ఫర్ టాట్ చేస్తావన్నమాట. సో, ఇలాగా ఒక రకంగా ఇది కూడా బాడీని ప్రిపేర్ చేయటం ఇన్ టర్మ్స్ ఆఫ్ సొల్యూషన్ కింద లెక్క. సో, సోషల్ సిట్యుయేషన్‌ను ఫేస్ చేయటం గురించి లేదా ఆల్రెడీ నీ ఇమాజినేషన్‌లో ఫియర్స్ ఏ ఉన్నాయో, డౌట్స్ ఏ ఉన్నాయో అలాంటి వాటికి ప్రిపేర్ చేయటం కోసమని కలలొస్తాయి అని చెప్తారు. ఇంకొక సిద్ధాంతం. ఇంకో సిద్ధాంతం ఏంటంటే టు ప్రొటెక్ట్ విజన్ కార్టెక్స్ యాక్టివిటీ కోసమే శరీరంలో అలాంటి మెకానిజం ఉంది అంటారు. అంటే ఎలాగంటే మేజర్ నీ జ్ఞానం అంతా దేని మీద ఆధారపడుతుంది? సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నీ యొక్క నాలెడ్జ్ అంతా మైండ్ నుండి వచ్చి కళ్ళల్లోంచి చూసింది, కళ్ళతో చూసింది, కళ్ళ నుండి లోపలికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే అది మేజర్ ఏరియా. నీ కార్టెక్స్‌లో ఇది మేజర్ యాక్టివిటీ ఉంటుంది విజన్. ఎప్పుడైతే నువ్వు విజన్ లేకుండా చేసావో, అప్పుడు ఆ కార్టెక్స్ యాక్టివిటీ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది అదర్ వాటికి. అందుకని చూపున్నంత కాలం వినికిడి లిమిటేషన్‌లో ఉంటుంది. ఎవడైతే చూపు లేడో వాడికి వినికిడి జ్ఞానం ఎక్కువుంటుంది. ఇది ఆల్రెడీ చూసుంటాం. గుడ్డి వాళ్ళకి స్పర్శ జ్ఞానం ఎక్కువుంటుంది. వినికిడి జ్ఞానం ఎక్కువుంటుంది. సో, ఇక్కడేమన్నా ఈ ఈ మనం నార్మల్ కండిషన్‌లో విజన్ ఒక కార్టెక్స్ యాక్టివిటీ ఏదైతే భాగం ఉందో, కార్టెక్స్‌లో విజన్ ఒక యాక్టివిటీ ఉందో, ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే విజన్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఆ విజను కంటిన్యూ అవుతున్నది. సపోజ్ నువ్వు కళ్ళతో చూడకుండా చాలా సేపు కళ్ళు మూసుకొని డే మొత్తం మీద అలాగ కొన్ని రోజులు నువ్వు ప్రయాసపడితే నీ వినికిడి జ్ఞానం పెరుగుతుంది. గ్రహణ జ్ఞానం పెరుగుతుంది. నార్మల్‌లో మనకు కావాలని అలాంటి ప్రయోగాలు చెయ్యము. దానివల్ల ఏంటంటే చూపు జ్ఞానం తగ్గుతుంది కాబట్టి. కానీ చూపు జ్ఞానం మరి నీ ప్రాసెస్‌లో నువ్వు నిద్రపోతున్నప్పుడు
ప్రాసెస్ ఏంటి? నిద్రపోతున్నప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు క్లోజ్ చేస్తున్నావు గదా! విజన్ యొక్క కార్టెక్స్ యాక్టివిటీని క్లోజ్ చేస్తున్నావు గదా! సో, విజన్ యొక్క కార్టెక్స్ యాక్టివిటీ కంటిన్యూ అవ్వటం కోసమని కలలు క్రియేట్ చేస్తుంది బాడీ. మెమరీలో ఉండే విషయాలను బయటికి తీసుకొని. సో దట్ ద కార్టెక్స్ యాక్టివిటీ ప్రొటెక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ థియరీ. సో, ఇవేమి రకంగా చెప్పాలంటే రకరకాల మోడల్స్. ఇవన్నీ రకరకాల మోడల్స్. వీటి దేనికి ప్రూఫ్ కింద ఫేవర్ ప్యూర్ ప్రూఫ్ డ్రీమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కొన్ని డ్రీమ్స్ దేని ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయలేవు కూడా ఉండొచ్చు. సో, న్యూరల్ సైన్సెస్, హిప్నోటిక్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్ వాళ్ళు చెప్పే సైకాలజిస్టులు చెప్పే కారణాలు డ్రీమ్స్‌కి ఈ పైవన్నీ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ. దీనికి దానికి సనాతన ధర్మం చెప్పిన మోడల్‌కి దీనికి క్లోజ్‌నెస్ ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో క్లోజ్‌నెస్ కనబడుతుంది ఆల్‌మోస్ట్ ఆల్. ఒకటి 2 థియరీలు కొంచెం డీవియేట్ అయినట్టుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్టివ్ విజన్ కార్టెక్స్ యాక్టివిటీ అనే థియరీ కొంచెం డీవియేట్ అయినట్టుంటుంది. మిగతావన్నీ ఇంచుమించు సనాతన ధర్మంలో ఏదైతే చెప్పారో దానికి దీనికి పోలిక కనబడుతుంది. ధన్యవాదాలు.